వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆకట్టుకుంటున్న మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లోని పోచారం డ్యాం చూసి తీరాల్సిందేనంటున్న పర్యాటకులు. మధుర కవి కూరెళ్ల విఠలాచార్య గారికి సాహిత్య భీష్మ బిరుదు ప్రదానం. ముఖ్య అతిథిగా హాజరైన దాశరథి పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ. వాడవాడకు తరలి వెళ్తున్న గణనాథులు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న వినాయక మంటపాలు. ఇక వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సిపిఎస్ రద్దు చేయాలని యూటీఎఫ్ యూనియన్ నాయకులు, టీచర్లు ర్యాలీ నిర్వహించారు. స్థానిక యూటీఎఫ్ ఆఫీస్ నుండి చందాసా దర్గా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్టేట్ మెంబర్ కృష్ణమూర్తి, డిస్ట్రిక్ట్ లీడర్ హనుమంత్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలో గల చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో మధుర కవి కూరెళ్ల విఠలాచార్య గారికి సాహిత్య భీష్మ బిరుదు మరియు పురస్కార ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కంచల భూపాలరెడ్డి, దాశరథి పురస్కార గ్రహీత శ్రీ సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తేజస్విని సాహిత్య సాంస్కృతిక వేదిక, శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప సేవా సంస్థ, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం, నార్కట్పల్లి వారు నిర్వహించారు. అమ్మయ్య కమ్మని గోరు ముద్దలను గాథలను చెప్పుచూ పెంచి ఆ అమ్మయ్యే కంటి రెప్పవలే ఆపద వచ్చిన రక్ష చేసే ఆ అమ్మకు ఏమి నిచ్చిన రుణం బది తీరునే విఠలేశ్వర. విఠలాచార్య గారికి వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. కానీ ఈ పాట నేను చదువుతున్నప్పుడు మా అమ్మను నా కళ్ళల్లో పెట్టుకొని ఈ పాటను నేను చదివాను. బహుశా మీ అందరి అమ్మలు కూడా మీకు గుర్తుకొచ్చాయని అనుకుంటాను. కవి తాను అనుభూతించినది, తాను అనుకున్నది, తాను వ్యక్తిగతంగా రాసినప్పుడు అది అలాగే ఉంటుంది కాగితం మీద. కానీ తాను రాసింది వ్యక్తిగతమైన, విశ్వసనీయంగా విన్న ప్రతి వాళ్ళు ఇది నాదే, ఇది నా గురించే అనుకున్నప్పుడు అది విశ్వజనీయమవుతుంది, యూనివర్సల్ అవుతుంది. అలా తన వ్యక్తిగతాన్ని విశ్వగతం చేసినటువంటి మన నల్లగొండ సాహిత్య భీష్ముడు నిజంగా మనందరికని చాలా ధైర్యం చేసి అంటున్నాను, ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా, మనందరికీ పూజ్యుడు, పూజ్య పితామహుడు, మధుర కవి. సామాజికంగా, వ్యక్తిగతంగా ఆయన యొక్క జీవితాన్ని మాలాంటి వాళ్లకు ఒక ఆదర్శ హిమ శిఖరంలాగా తీర్చిదిద్దుకొని నడుస్తున్నటువంటి ఒక కదిలే సాహిత్య పర్వతం విఠలాచార్య గారు. మరి ఇంత గొప్పవాడికి కావాలి, ఒక సాంస్కృతిక రంగానికి రచయితలకు ఒక పేరు తీసుకురావాలి, భవిష్యత్తు అంతా ఒక గోల్ని ఏర్పాటు చేసి మరి ఆనాడు వారి తల్లిదండ్రులు పెట్టిన పేరునే ఉన్నది విఠలాచార్యులు. మరి ఆ పేరు వింటే మరి జనరల్గా ఆ పేరు ఎవరు కూడా పెట్టరు. మరి అంత పెద్ద గొప్ప పేరు పెట్టినప్పుడే ఆయన ఇవన్నీ కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులే మరి ఊహించి పెట్టినటువంటి పేరు అది. మరి విఠలాచార్య గారి, కూరెళ్ల విఠలాచార్య గారు మరి వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో
భవిష్యత్తు ఏమవుతుందో భవిష్యత్తు ఏందో కూడా గ్రహించి పెట్టిన పేరుకు ఇలా సార్థకత తీసుకొచ్చి ఇంతమంది కవులు కళాకారుల చేత మరి అదేవిధంగా గొప్ప పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ద్వారా మరి పురస్కారాన్ని అందుకున్నటువంటి మరి గొప్ప వ్యక్తికి నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మరి ఖచ్చితంగా చాలా ఉంటుంది పాటల్లో కవితంలో చాలా ఉంటుంది. ఒక మనిషి చావు అంచుల్లోకి పోవడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులు మరి ఆ ప్రాణాన్ని కాపాడాలంటే ఈ పాట ద్వారా ప్రాణం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్నో జీవితాలు ఆగమయ్యే పరిస్థితుల్లో జీవితమే లేదనుకున్నటువంటి పరిస్థితుల్లో పాట ద్వారా కవిత్వం ద్వారా మళ్ళా పునర్జన్మ వచ్చే విధంగా మరి ఉంటుంది. మరి ప్రతి ఒక్క కార్యక్రమాలలో చాలా విలువైనటువంటి చాలా సందర్భానుసారమైనటువంటి కవిత్వం ఉంటుంది. ఆ కవిత్వము సమాజానికి ఉపయోగపడే విధంగా కవులు మరి రచయితలు చేస్తూ ఉంటారు. వారికి గొప్ప మరి గౌరవం దక్కాల్సినటువంటి అవసరం ఉందని కానీ మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇంకా మరి కవులు వాళ్ళు ఏది కోరుకోరు, వాళ్ళు ఏది ఆశించరు. వాళ్ళు రాస్తున్నారంటే నిజాయితీ మరి ధర్మమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా గొప్ప కార్యక్రమాలు తీసుకొని ఇంకా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇదే నల్గొండలో ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి కవులకు కళాకారులకు కూడా ఒక వేదిక లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మరి ఈ యొక్క 1 year 1.5 yearలో ఖచ్చితంగా టౌన్ హాల్ లాంటిది ఒకటి పెద్దది గొప్ప స్థలాన్ని ఏర్పాటు చేసి దానికి అశోక్ తేజ గారి ద్వారానే దానికి ఒక పేరు పెట్టి మంచిగా మరి హైదరాబాద్లో గతంలో ఉండేది శిల్పకళా తోరణం మనమోళ్ళు ఇంకోటి ఉండేది మన పబ్లిక్ గార్డెన్లో. అట్లనే నల్గొండలో కూడా మరి కవులు రచయితలు మరి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప వేదిక కూడా తయారు చేయాలనే ఆలోచన నా మనసులో ఉంది. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి కవులు కళాకారులకు అందరు కూడా ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా వారికి ఖచ్చితంగా నేను సహకరిస్తానని మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఏదున్నా నేను మీ ముందుండి ఏర్పాటు చేస్తానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన్నించాలి. నేను కృతజ్ఞతలు 2 నిమిషాలు ఎక్కువ చెప్పవలసి ఉంటుంది. అయితే అప్పుడు ఈ బీద విద్యార్థులకు ఉపయోగపడేందుకు పని చేయాలని, ఎందుకంటే పుస్తకాలు లేక నేను చదువుకునే రోజుల్లో పుస్తకాలు కొనుక్కున్న వాళ్ళ దగ్గర అయ్యా నువ్వు పుస్తకం ఎంతసేపు చదువుకుంటావో 12 గంటల వరకు చదువుకో, అప్పుడు నీ పుస్తకం నేను చదువుకుంటా, నువ్వు తెల్లవారుజామున లేస్తున్నావు నీ పక్కన నేను పెడతాను, నాకు అనుమతించమని అట్ట పుస్తకాలు పెట్టుకొని చదువుకున్నావు. అందుకొరకు ఆ కారణం దృష్ట్యా నేను లైబ్రరీ పెట్టాను. అప్పుడు ఎక్కడ ఎవరు స్థలం ఇవ్వలేదు. ఎవరిచ్చేది నా ఇల్లే ఇస్తాను, ఇల్లు ఇచ్చి ఇప్పుడు 25 లక్షల ప్రాజెక్టుతో అది చేస్తున్నారు. దానికి ఒక నియమం పెట్టుకున్నాను. ఇప్పుడు మన శాసనసభ్యులతో మనవి చేస్తున్నారు. అయ్యా ఈ కట్టడం ఏదైతే ఉందో నేను ప్రభుత్వం నుంచి 50 పైసలు తీసుకోవద్దని పెట్టుకున్నాను. నా శిష్యులు నా శ్రీవిరాజులు సారు కూడా వ్యక్తిగతంగా సహకరిస్తే స్వీకరిస్తారు, ఎమ్మెల్యేగా కాదు. కాబట్టి ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఇస్తే తీసుకొని దాన్ని ఒక శోభాయమానంగా చేసుకోవాలని నా ఉద్దేశం. ఇది లైబ్రరీ పెట్టింది. ఈ సందర్భంగా మీరంతా ఇంత పెద్ద సన్మానం చేసి నన్ను అభినందించాను. నేను వాస్తవంగా ఇంత పెద్ద సన్మానానికి నేను అర్హత ఉన్నవాడిని కాదు. మా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కూడా పెద్ద సభ ఏర్పాటు చేశారు. వీళ్ళంతా అయితే ఈ సభలకు నేను ఎందుకు వస్తున్నాను అంటే ఈ సభలకు వచ్చినప్పుడల్లా నాకేమైనా నిర్మాణానికి ఉపయోగపడుతుందేమో అని నేను వస్తున్నాను. ఇవాళ నేను వచ్చాను 1,15,000 సంపాదించుకున్నాను. నా ఉద్దేశం అది. ఎవరైనా నాకు శాలువాలు కప్పుకొని వస్తే అయ్యా ఈ శాలువాకి ఎంత అయింది 200 ఇచ్చిపోదా ఈ శాలువా ఎందుకు నాకు? ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రయత్నంలో నేనున్నాను. ఎట్లా చేసి 25 లక్షలు సంపాదించి అదొక అపూర్వమైన కట్టడం చెయ్యాలి, అది చూపించాలని నా దీక్ష. 2 దీక్షలు. ఒకటి బీదవాళ్లకు ఉపయోగపడాలి, రెండవది ప్రతివాడు నగరానికి పోతున్నాడు,
నగరంలో ఉన్నవాడు పుస్తకం కొరకు పల్లెటూరికి కావాలి. కాబట్టి ఇప్పుడు 31 జిల్లాల నుంచి వస్తున్నారు. ఇక్కడ పరిశోధన విద్యార్థులు చాలామంది ఉన్నారు. దాసూరి జ్ఞానేశ్వరుడు ఉన్నాడు, సాగర్ల సత్యయ్య ఉన్నాడు, నర్ర ప్రవీణ్ ఉన్నారు, తర్వాత ఉప్పల పద్మం, చాలామంది పరిశోధన విద్యార్థులు కానీ కొన్ని పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. చాలామందికి ఇప్పుడు కల్పవృక్షంగా ఉపయోగపడుతుంది. నేను సంతోషపడుతున్నాను. ఎక్కడ నిజామాబాదు, ఎక్కడ కరీంనగరు, ఎక్కడ ఆదిలాబాదు, అక్కడి నుంచి రోజు మా లైబ్రరీకి వస్తారు. ఇది నా చేతిలో ఎంతవరకు వాడు భోజన సదుపాయం కూడా చేస్తారు. ఇది ఈ గ్రంథాలయం పల్లెటూరులో ఉన్న గ్రంథాలయం, ఇది మన గ్రంథాలయం. ఇక్కడ ఉన్న అందరి గ్రంథాలయం అది. నా హక్కులని పోయినాయి, నేను రిజిస్టర్ చేశాను. అంత సర్వస్సు అది ఎవరిదంటే మా పిల్లలకు కోరిక కోరారు, అన్ని దానాలు చేశారు. కూతుర కుర్చీ కాల్చి కూడా ఇచ్చేటట్టు కనబడుతున్నాను. కాబట్టి కనీసం పేరన్న పెట్టు అంటే అప్పుడు మా వంశం పేరు ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం అని పెట్టారు. కాబట్టి ఇక్కడ మా కూరెళ్ళ శ్రీనివాసు ఉన్నారు. నా కవిత్వానికి అంతా బొమ్మలు వేసేవాడు వారు. కాబట్టి దానికి ఆ పేరు పెట్టాను తప్ప అది నాకు కాదు. ఇప్పటికైనా ఆ ఇల్లు పోయిన తర్వాత ఒక 2 రూములు పక్కన చేసుకున్నారు. 25 లక్షలు ఒకవేళ కాకుంటే ఆ వేసుకున్న 2 రూములు కూడా అన్నిటి కట్టవచ్చు. కాబట్టి తప్పకుండా నాకు అవుతుందని నాకు విశ్వాసం. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు స్పందన బాగా దొరికింది. ఒక్కసారి మా అద్దంకి కృష్ణమాచారి గారు నేను వస్తాను అంటే వస్తే ఏమైనా తెస్తాడు అని నేను ఆలోచించాను. అది ఏదో రాకముందే నాకు వచ్చింది. అద్దంకి కృష్ణమాచారి గారు నా హృదయపూర్వక కృతజ్ఞత. మా జ్ఞానేశ్వర్ అంటే మొదటి నుంచి నన్ను బాగా అధ్యయనం తీసుకోవాలి. నిర్మల్ జిల్లాలో ఇటీవల పునరుద్ధరణ పనులు జరిగి ఆధునీకరించబడిన మినీ స్టేడియంను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. స్టేడియంను పరిశీలించి కొత్తగా ఏర్పాటు చేసిన వసతుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, 30 లక్షల రూపాయల నిధులతో పట్టణంలోని మినీ స్టేడియంలో ఆధునీకరణ పనులు పూర్తి చేసుకున్నట్లు, నిర్మల్ శివారు ప్రాంతంలో చించోలి గ్రామం వద్ద జాతీయ స్థాయి టోర్నమెంట్లు నిర్వహించుకునే విధంగా మరో స్టేడియం త్వరలోనే నిర్మించనున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా ప్రజల కల నెరవేరింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కరెంట్ రైలు నల్లగొండ పట్టాలపై పరుగులిస్తోంది. దీంతో రైల్వే శాఖకు ఇంధనం ఆదాతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. అంతేకాకుండా గుంటూరు నుండి సికింద్రాబాద్కు ఒక రైలు కూడా లేదు. కావున ఇటు ప్రయాణికులకు సమయం ఆదా, అటు రైల్వే వారికి కూడా ఆదాయం ఉంటుందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో హవేలీ గన్పూర్ మండలంలోని పోచారం డ్యాం పొంగిపొర్లుతోంది. ఈ డ్యాం అందాలు చూడడానికి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తరలివస్తున్నారు. త్రిపురారం మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులు నవరాత్రుల సందర్భంగా గణనాథుని విగ్రహాలను తీసుకువెళ్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది. వివిధ గ్రామాల్లోని యువకులు నవరాత్రుల సందర్భంగా గణనాథుని విగ్రహాలను నినాదాలతో తీసుకొని వారి గ్రామాలకు తరలించడం జరిగింది. సిరికొండ మండలం కామధేను కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ చాలా సంబరంగా జరిగింది. ఈ పార్టీలో సిఐ ప్రసాద్, ఎంపీపీ సంగీత రాజేందర్, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సిఐ ప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యా బోధన నిష్కపటమైనదని, స్వార్థం లేనిదని చెప్పారు. ఒక విద్యార్థి పై స్థాయికి ఎదిగినప్పుడు చాలా సంతోషించేది ఒక గురువే అని పేర్కొన్నారు. మనం ఎంత ఎదిగినా గురువును మాత్రం మర్చిపోవద్దని తెలిపారు. ఈ ఇంటర్ దశలో పిల్లలు ఫోన్లకు దూరంగా చదువుకు దగ్గరగా ఉండాలని చెప్పారు. తర్వాత కళాశాల ప్రిన్సిపల్ లింబాద్రి మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల వాతావరణంలో ఆస్వాదిస్తూ చక్కగా చదువుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఒకడు పైకి ఎదుగుతున్నా అంటే వాడిని కిందికి లాగాలనో వాడిని నష్టపరచాలనో స్వార్థం అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది.
కానీ ఒక విద్యా వ్యవస్థలో మాత్రం తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ తనను మించి తన స్థాయి విద్య నేర్పిన గురువు కంటే మించి పై స్థాయికి పోతే ఆనందపడేది ఒక గురువు మాత్రమే. నేను చదువు చెప్పిన స్టూడెంట్ ఇంజనీర్ అయినాడు, డాక్టర్ అయినాడు, లేకపోతే ఐఏఎస్ అయినాడు, ఐపీఎస్ అయినాడు గర్వంగా చెప్పుకుంటాడు. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ వాడు నన్ను మించి నా స్థాయి దాటి ఐఏఎస్ అయినాడు, ఐపీఎస్ సాధించినాడు, డాక్టర్ అయినాడు అని చెప్పి తన మిత్రుల దగ్గర కానీ తన బంధువుల దగ్గర కానీ గర్వంగా చెప్పుకునేది ఒక్క నిస్వార్థంగా చెప్పుకునేది ఒక్క గురువు మాత్రమే అండి. కాబట్టి మీరు ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, ఇంకొక 3-4 ఇయర్స్ అయితే మీ డిగ్రీ కంప్లీట్ అవుతుంది, పీజీ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఇక్కడ కూర్చున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది ఎంత ఉన్నత స్థానాలకు పోతారో తెలియదు. కానీ మీకు చదువు చెప్పిన గురువుల మటుకు మీరు ఏ స్థాయికి పోయినా కూడా గుర్తుపెట్టుకోండి, గౌరవించండి. మీరు ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అయితే ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత మీ లింబాద్రి గారు ఇంకొక కాలేజ్ లెక్చరర్ కలిస్తే వాళ్ళకి గౌరవంగా నమస్కారం తెలియజేస్తే మీరు పెద్ద గిఫ్ట్, పెద్ద బహుమానం ఇచ్చినంత అదే పెద్ద గిఫ్ట్ అనమాట వాళ్ళకి. మీరు ప్రత్యేకంగా ఆయనకు ఒక మోటార్ బైక్ వాల్యూ అయిన 50,000 గిఫ్ట్ ఇచ్చినా కూడా ఆయన సంతోషం ఉండదు. కానీ మీరు ఒక గౌరవంగా ఆయనకి నమస్కారం చేస్తే తల్లిదండ్రుల గురువులకి ఎల్లవేళలా పాదాభివందనం చేస్తే తప్పేం కాదండి. అది ఆ విధంగా మీరు మీ గురువుని గౌరవించినట్టయితే నేను చెప్పిన అప్పుడే ఇందాక నిస్వార్థంగా ఉండే గురువు మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా గొప్పగా చెప్పుకుంటాడు. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని చదివినట్టు గురువుకి పాదాభివందనం చేయొచ్చు, మంచి గౌరవంగా నమస్కారం చేయొచ్చు, లేదా కూర్చోబెట్టి మీ ఇంటికి పిలిపించి ఒక టీ తాపిస్తే అది మీరు ఇచ్చే గౌరవం 100 రెట్ల ఆయన ఆనందం పొందుతాడు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అంగడి సురేష్ శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. దర్శనానంతరం రంగనాయక మంటపంలో టీటీడీ అధికారులు స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో వైభవంగా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో అనిల్ కుమార్ సింగల్ అధికారులతో సమీక్షించారు. సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 8 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వర్ తిరుమంజనం, సెప్టెంబర్ 29వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు చెప్పారు. ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలకు 4,200 మంది పోలీసులతో భద్రత పర్యవేక్షిస్తామని చెప్పారు. 15,57,00,000 రూపాయల వ్యయంతో 1,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చాలా ముఖ్యమైనటువంటి ఉత్సవాలు. 30వ తేదీ నుంచి 8వ అక్టోబర్ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు అప్పటికే ప్రారంభించాం. 24 సెప్టెంబర్ నాడు కోయిల్ అల్వార్ తిరుమరంజనం నిర్వహించి 29 నాడు అంకురార్పణ కార్యక్రమంతో 30వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ముఖ్యంగా గవర్నర్లు, ముఖ్యమంత్రి వర్యులు కూడా మొట్టమొదటి రోజు ప్రతి సంవత్సరం చేసే విధంగా ధ్వజారోహణం అయ్యాక ఈ వస్త్ర సమర్పణ కోసం ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మిగతా విఐపీసు, దాంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆల్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్సు, అదేవిధంగా ఎమ్మెల్యేస్, ఎంపీసు, మిగతా ప్రతి సంవత్సరం మనము ఆహ్వానిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ స్టాఫే కాకుండా విజిలెన్స్ స్టాఫ్ తరఫున ఒక 350 మంది హోమ్ గార్డ్స్ని వారు డిప్లాయ్ చేయడం, అదేవిధంగా పోలీసు తరఫున రోజువారీగా అయితే 3,100 మంది అధికార యంత్రాంగం, అదేవిధంగా గరుడ సేవ అయితే ఇంకొక 1,100 మంది, అంటే మొత్తం కలిపి 4,200 మంది పోలీసు ప్లస్ హోమ్ గార్డ్స్లంతా కలిపి స్టాఫ్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా పకడ్బందీ ప్రణాళికతో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా భక్తులు వచ్చేటప్పుడు, ప్రత్యేకంగా గరుడ సేవ నాడు మాడా వీధుల్లో కూర్చున్నప్పుడు,
అదేవిధంగా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర తోపులాటలు జరగకుండా, ఎన్ని వెహికల్స్ పైన నుంచి కింద పైన మూవ్మెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ మీద నిఘా పెట్టుకొని దానికి కావాల్సినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అప్లికేషన్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు కొమరోలులో వానరానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. కొమరోలు పట్టణంలో విద్యుత్ షాక్కు గురై వానరం అక్కడికక్కడే మృతి చెందింది. వానరాన్ని బ్రతికించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో చివరికి మృతి చెందింది. దీంతో కొంతమంది స్థానికులు వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది గుడ్డ వేసేయండి పైకి, మట్టి చేతులతో వేయండి. ఫస్ట్ తలా ఒక చేతులతో, మిగతా అంతా వేసి చేతులతో పైన వేద్దాం. తిరుమల శ్రీవారిని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంతో యడ్యూరప్పకు స్వామివారి తీర్థ ప్రసాదాలను తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో ఇటీవల వచ్చిన వరదల్లో సుమారు 1,00,000 ఇళ్ల వరకు నేలమట్టం అయ్యాయని, భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు రాకుండా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు యడ్యూరప్ప తెలిపారు. I pray God, Prime Minister Narendra Modi ji to have a good health, and also in Karnataka we were facing so many problems about drought and severe situation. More than 1 lakh houses collapsed because of flood. So we are working day and night and we are doing our level best. And I pray God, at least in future, such things should not be happened, and everybody should be happily live together. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆకట్టుకుంటున్న మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లోని పోచారం డ్యాం చూసి తీరాల్సిందేనంటున్న పర్యాటకులు. మధుర కవి కూరెళ్ల విఠలాచార్య గారికి సాహిత్య భీష్మ బిరుదు ప్రదానం. ముఖ్య అతిథిగా హాజరైన దాశరథి పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ. వాడవాడకు తరలి వెళ్తున్న గణనాథులు, సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న వినాయక మంటపాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.